హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే, మనం ఏ సైట్ సీయింగ్ ప్లేసెస్‌కి వెళ్ళినా కూడా, సైట్ సీయింగ్‌తో పాటు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షాపింగ్ అనమాట. ఎందుకంటే, మనం ఎక్కడికెళ్ళినా గూడా మన కోసము, తర్వాత మన రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కోసము ఏవో ఒక వస్తువులు తీసుకొనొస్తుంటాము. సో, ఈ వీడియోలో ఏంటంటే, కూర్గ్‌లో ఏమేం ఫేమస్, అవి ఎక్కడ దొరుకుతాయి, అన్నీ ఒకే చోట ఎక్కడ మనకి దొరుకుతాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటది గదా! అట్లా కూర్గ్‌లో ఏం ఫేమస్ అన్నీ క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కూర్గ్‌లో షాపింగ్ బాగుండడం అంటే కావేరి నిసర్గధామ అండి. అక్కడ ఒక్క చోటికి వెళ్తే చాలు మనకి ఏ టు జెడ్ అక్కడ ఉండే ఫేమస్ ఐటెమ్స్ అన్నీ అక్కడే మనకి దొరికిపోతాయి. సో, అక్కడ ఒక 1, 2 అవర్స్ వరకు మనం బాగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మీకు ఫస్ట్ శారీస్ చూపిస్తున్నాను. వీళ్ళు మాకు 3 టైప్స్ ఆఫ్ శారీస్ చూపిచ్చారు. ఒకటొచ్చి కూర్గ్ సిల్క్, బనానా సిల్క్, మైసూర్ సిల్క్ ఏవేవో చూయిచ్చారు గానీ మనకి క్లాత్ అంతగా తెలీదు. అదేదో కాటన్ లాగా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, కానీ గుర్తుగా ఉండడానికని మేము ఏదో ఒకటి షాపింగ్ చేయాలి కదా అని చెప్పి తీసుకున్నాము. ఇదొచ్చి మైసూర్ సిల్క్ అన్నారు. నాకంత ఐడియా లేదు. ఇది కూర్గ్ సిల్క్. ఇదొచ్చి 2500 అంట కూర్గ్ సిల్క్‌లోని ఈ పింక్ కలర్‌ది. ఇది దసరా పల్లు శారీ. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా ఫైనల్‌గా మేము అలాంటి మోడల్ శారీస్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము. అందులో అయితే ఇది డార్క్ గ్రీను, లైట్ గ్రీను, పిస్తా గ్రీను, నెక్స్ట్ చాలా కలర్స్ చూపిచ్చారు. ఇంకా ఆలోచించి ఇదొచ్చి బనానా సిల్క్ శారీ ఈ బ్లూ కలర్‌ది. సో, ఇది పిస్తా గ్రీన్ శారీ అనమాట. ఇంకా చూసి అక్కడ తడిమి తడిమి చూసుకుంటున్నాము. ఎందుకంటే ఇంటికొస్తానే క్లాత్ తెలీదా, అది తెలీదని అరుస్తారనమాట మా అమ్మ. అందుకని చూసుకుంటున్నాను. ఇక్కడేంటంటే బనానా సిల్క్ వచ్చి 600 రూపీస్ చెప్పారు స్టార్టింగ్ ప్రైస్. ఇంకా ఎక్కువలో కావాలంటే ఎక్కువలో కూడా ఉన్నాయన్నమాట. కూర్గ్ సిల్క్ స్టార్టింగే 1200 అని చెప్పారు. బనానా సిల్క్‌లో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయని చూపిస్తానన్నారు. ఓకేలే ఎందుకని మేము తీసుకోలేదు. సో, ఇది బనానా సిల్క్ శారీ. ఇది మా అమ్మ కోసం తీసుకున్నాను నేను. నాకైతే ఇందాక చూపించిన బ్రింజాల్ కలర్ నచ్చింది. కానీ మా అమ్మకి రెడ్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి తీసుకున్నాను. సో, ఇది పళ్ళు శారీలో. పళ్ళుకు డిజైన్ మార్చారు. బట్ కలర్ వచ్చి రెడ్డే అనమాట. సేమ్ మొత్తం శారీ అంతా ఒకటే కలరు. నెక్స్ట్ ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ దీనికి ప్లెయిన్ ఇచ్చేశారు. రెడ్. ఇది రెడ్‌లో కొంచెం వైన్ రెడ్ అంటారు కదా! అట్లా నాకు కూడా బాగా నచ్చింది ఈ కలరు. సరే ఇంకా ఇదే తీసేసుకున్నాను మా అమ్మకి. ఇది 600 అనమాట స్టార్టింగ్ ప్రైస్. ఇక్కడ నుంచి ఇంకా కాస్ట్‌లీలో కూడా ఉన్నాయి. బనానా సిల్క్ అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే బనానా సూడో స్టెమ్ ఉంటది కదా! స్టెమ్ దాని నుంచి థ్రెడ్ నుంచి చేశారని. అది ఎంత మటుకు నిజమో మరి తెలీదు. ఇదొచ్చి కూర్గ్ సిల్క్ శారీ. దీని దసరా బోర్డర్ విత్ దసరా పళ్ళు అంట. బోర్డర్‌లో ఏంటంటే ఈ దసరా ఫెస్టివల్ ఎలా చేసుకుంటారో దాన్ని లాగా ఉంటుంది అని చెప్పారు. సో, ఇది 1200 పడింది. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఉన్నాయి. ఇక్కడ నుంచి 5000, 7000 రేంజ్ వరకు ఉన్నాయి. ఇది పళ్ళు. ఇక్కడ ఏంటంటే ఈ దసరా ఫెస్టివల్‌ని ఇమిటేట్ చేస్తున్నట్లు ఉందనమాట. పర్లే బానే ఉందన్నట్లు అనిపించింది. సో, మీకు ఇందాక చూపించిన దాంట్లో బిస్కెట్ కలరు, గ్రీన్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి. కానీ నేను ఇది తీసుకున్నాను. ఏమో అంటారు కదా! ఈ కలర్‌ని నేరేడు పండు కలర్ లాగా అనమాట. సో, ఈ కలర్ తీసుకున్నాను. దీనికి బ్లౌజు జస్ట్ సేమ్ కలరే వచ్చింది. లైట్‌గా డిజైన్ కూడా వచ్చిందనమాట. అంటే సెల్ఫ్ ఫ్లవర్స్ లాగా వచ్చింది. క్లాత్ అంతా బాలేదనేసి ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మ చెప్తున్నారు. క్లాత్ అంటే ఏదైనా కొంచెం తగులుకుంటే మొత్తం ఊడిపోతుంది అనేసి. కానీ నాకు కలర్ అయితే బాగా నచ్చింది ఈ కలరు. సో, నేను ఇది తీసుకున్నాను. ఇంకా ఒక 2 కలర్స్ కూడా తీసుకున్నాము ఇదే మోడల్‌లో. క్రీమ్ కలర్ అనుకుంటా. నేను వీడియో చేయలేదు. నెక్స్ట్ షాపింగ్ వచ్చి ఫేమస్ ఏంటంటే ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట. హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా ఉన్నాయి. మేమొక 10 బాక్సెస్ దాకా తీసుకున్నాము. సగం అక్కడే తిన్నాము. ఇంటికొచ్చి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయింది నేను ఈ వీడియో చేయబట్టి. ఇవ్వాల్సిన వాళ్ళకిచ్చి తినేయని కూడా తినేసామనమాట. నెక్స్ట్ కాఫీ, టీ, తర్వాత హోమ్ మేడ్ వైన్స్ ఉన్నాయన్నమాట. నాన్ ఆల్కహాలిక్ వైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదొచ్చి కావేరి నిసర్గధామ ఎంట్రన్స్‌లోనే తెలుగు వాళ్ళ షాప్ అంటే ఇంకా మేమన్నీ ఇక్కడే తీసేసుకున్నాము మ్యాక్సిమము.
ఇక్కడ హోమ్మేడ్ చాక్లెట్స్ ఫేమస్ అన్నా కూడా టేస్ట్ పరంగా అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాయనిపించింది. మరి క్వాలిటీ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుందేమో. మేమైతే ఈ బాక్సెస్లో ఉన్నాయి కదా అవి తీసుకున్నాము. నెక్స్ట్ ఇవి వచ్చి కప్స్, టీ కప్స్, కాఫీ మగ్స్. ఏదైనా ఇది కాఫీ హస్క్, కాఫీ షెల్స్తో చేశారని చెప్పారనమాట. వెయిట్లెస్ ఉన్నాయి. ఇవైతే చాలా ప్రైస్ చెప్పారు. ఒక్కొక్కటి 350 రూపీస్ చెప్పారు. లాస్ట్కి 250 ఏమో ఇచ్చినట్టున్నారు వాళ్ళు. ఇది ఇన్స్టంట్ కాఫీ పౌడరు, టీ పౌడర్ కూడా తీసుకున్నాము. అక్కడ కాఫీ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో కాఫీ పౌడర్ అంటే ప్యూర్ ఉంటుంది అన్నట్టు తీసుకున్నాము. ఇంకోటి టీ పౌడరు, ఇది ఆర్గానిక్ కార్డమమ్ టీ అంటే తీసుకున్నాము, బాగుంది టీ పౌడర్ కూడా. నెక్స్ట్ వచ్చి వైన్ ఒకటి తీసుకున్నాము, హోమ్ మేడ్ వైన్ అంటాం కదా, ఇది బీటిల్ వైన్ అనమాట. ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏమో ఇది ఇంతవరకు ఓపెన్ చేయలేదు దీన్ని మాత్రం మేము ఇంకా. సో ఇవన్నీ ప్రైస్ ఆల్మోస్ట్ అంటే అదే ఒకటే షాప్లో తీసుకున్నాము. లాస్ట్లో కన్సెషన్ ఇచ్చారు. పర్టికులర్గా ప్రైస్ అంటే నాకు గుర్తులేదు ఈ వైన్ మాత్రము. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి. కానీ అన్ని స్పైసెస్ ఉన్నాయి కానీ అక్కడ బ్లాక్ పెప్పర్ మాత్రం దొరకలేదు, మరి ఎందుకో నాకు తెలీదు. ఇంకోటి చెప్పల్స్, ఇయర్ రింగ్స్, కీ చైన్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, ఇలా చాలా అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. బాగా రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతున్నాయి. టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి నేను తీసుకున్న హోమ్మేడ్ చాక్లెట్స్. వీడియో కోసం ఈ 4 తీసి పెట్టుకున్నారనమాట. సో అన్నీ ఒక్కటే చోట కావేరి నిసర్గధామలో దొరికిపోతాయి. మీరు కూర్గ్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ తీసేసుకోవచ్చు అనమాట. ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.